Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం సెమెన్ పారామీటర్స్లో స్పర్మ్ మోటిలిటీ అంటే ఏంటి, ఈ మోటిలిటీ ఎంత ఉండాలి, ఈ మోటిలిటీ పెంచుకోవడానికి లేకపోతే ఈ మోటిలిటీ తగ్గడానికి గల కారణాలు, మోటిలిటీ పెంచుకునేడానికి ఏమైనా మనము నార్మల్గా చిట్కాల గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటిగా స్పర్మ్ మోటిలిటీ యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ 6th మాన్యువల్ ప్రకారం అట్లీస్ట్ మోటిలిటీ అనేది 42% కంటే ఎక్కువ ఉండాలి. అంటే దీంట్లో టూ టైప్స్ ఆఫ్ మోటిలిటీ ఉంటుంది. ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంటుంది, నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంటుంది. ఈ రెండు ప్రోగ్రెసివ్ మోటిలిటీ, నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఇవన్నీ కలిపి మనకి 42% ఉంటే సరిపోతుంది. చాలా మందిలో రెగ్యులర్గా భయపడేది ఏంటి అంటే మోటిలిటీ అని చూడడానికి భయపడుతుంటారు, ఎందుకంటే కొన్నిసార్లు మోటిలిటీ ఏమి ఉండదు. సో అలాంటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. మోటిలిటీ తగ్గడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మొదటిగా స్మోకింగ్ చేసే వాళ్ళలో మోటిలిటీ అనేది 100% డ్యామేజ్ ఉంటుంది. రెండోది వారికోసిల్ ఉన్న వాళ్ళలో కూడా ఈ మోటిలిటీ సమస్య ఖచ్చితంగా మనం చూస్తాం. సో ఇవి రెండు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా స్మోకింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా స్మోకింగ్ ఆపేసారు. అట్లీస్ట్ 3 to 6 months ముందు నుంచి బంద్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక స్పర్మ్ తయారు కావడానికి మనకి అట్లీస్ట్ 72 days పడుతుంది కాబట్టి, 67 to 72 days పడుతుంది కాబట్టి మనము స్టాప్ చేసిన మనకి 3 months ముందు తర్వాతనే మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే స్మోకింగ్ కంపల్సరీ మానేసేయాలి. నెక్స్ట్ స్క్రోటల్ డాప్లర్ స్టడీ. మోటిలిటీ తక్కువ ఉంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిన టెస్ట్ స్క్రోటల్ డాప్లర్ స్టడీ. స్క్రోటల్ డాప్లర్ స్టడీ ఎందుకు అంటే దానివల్ల మనకి వారికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే టెస్టిస్ బ్లడ్ సప్లై ఎలా ఉంది, టెస్టిస్ సైజ్ ఎట్లా ఉంది, ఇలాంటి మల్టిపుల్ పారామీటర్స్ మనకి వారికోసిల్ ఉందా లేదా అనేది మనకి స్క్రోటల్ డాప్లర్ ద్వారా తెలుస్తుంది. సో ఆ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఒకవేళ మోటిలిటీ తక్కువ ఉంది, 42 కంటే తక్కువ ఉంది, భయపడాల్సిన ఏదైనా ఉందా? జనరలీ 30+ ఉన్నా కానీ మోటిలిటీ స్టిల్ ఓకే ఫర్ న్యాచురల్ కన్సెప్షన్. ఇంకొక చాలా అపోహ ఏంటంటే ఎప్పుడన్నా నాకు చాలా మంది ఐవీఎఫ్ కన్సల్టెంట్స్ వీళ్ళు ఐవీఎఫ్ చేసే ముందు మోటిలిటీ లేకపోతే సార్ మోటిలిటీ లేదు, మరి ఐవీఎఫ్ ఏం చేద్దాము, అబాండన్ చేద్దామా, టెస్టెస్ నుంచి స్పర్మ్ తీసుకుందామని చాలామంది అడుగుతుంటారు. జనరలీ టెస్ట్ మనం నార్మల్ ఐవీఎఫ్ లాంటి పద్ధతులు పోయినప్పుడు మోటిలిటీది పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే ప్రతి ఐవీఎఫ్లో కానీ ఇక్సీ అనే పద్ధతిలో స్పర్మ్ మేము ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఒక్కొక్క స్పర్మ్ని ఇండివిజువల్ తీసుకొని ఒక్కొక్క ఎగ్లోకి ఇన్సర్ట్ చేస్తాం. దీనికి మోటిలిటీ అవసరం లేదు. ఇదంతా ఓల్డ్ కాన్సెప్ట్స్, దీంట్లో ఇంకా ఎవాల్వ్ అవుతున్నాయి. సో న్యాచురల్గా మనము ఈ మోటిలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? మోటిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. జింక్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. మీరు గూగుల్కి వెళ్ళి జింక్ అని కొడితే ఏ ఫుడ్స్లో వస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్స్లో కానీ గ్రీన్ టీస్లో కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా తీసుకున్నప్పుడు మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేటివి తగ్గి దానివల్ల మళ్ళీ మోటిలిటీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్ హై ఫుడ్స్ తీసుకోండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. అండ్ స్మోక్డ్ ఫుడ్ అంటే ఇప్పుడు తందూరీస్ ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అవుట్కమ్ ఉంటుంది. సో మోటిలిటీ 42%, అంతకంటే తక్కువ భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ హెల్తీ ఫుడ్ తీసుకొని మంచి డైట్ మెయింటైన్ చేసి స్మోకింగ్ ఆపేస్తే, స్మోకింగ్ అంటే అగైన్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, మీరు చేసిన ఒకటే పక్కన వాళ్ళు చేసిన ఒకటే కాబట్టి ఈ రెండింటిని అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ మోటిలిటీ పెరుగుతుంది అండ్ డెఫినెట్గా న్యాచురల్ కన్సెప్షన్కి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా దీని గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చినాక కలవండి. థ్యాంక్ యూ సో మచ్.